మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అక్రమ అరెస్టుకు తీవ్రంగా ఖండిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాజమండ్రి సంహిత డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఆ శాఖతో ఏ విధమైన సంబంధం లేని సునీల్ ఎలా అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు. నేను తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిని. నా పేరు కొండపల్లి దుర్గారావు. ఈరోజు మీడియా ముందుకి వచ్చి మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో చూస్తుంటే బీసీల మీద దాడులు కావచ్చు, బీసీలని అక్రమ అరెస్టులు చేయడం చూస్తుంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఓన్లీ బీసీలతో ఓట్లతో నగ్గి బీసీలకి మంచి చేస్తామని చెప్పి నమ్మబలికి ఈరోజు బీసీలని పాలుతో తొక్కుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరి చాలా దారుణంగా ఉంది. చూసుకుని పోతుంటే గతంలో చూసాం మనం 2014 నుంచి 2019 వరకు అక్రమద్యం ఎంత దారుణంగా అంటే విచ్చలవిడిగా ఏ వీధిలో చూసినా, ఏ ఇంటి దగ్గర చూసినా బెల్ట్ షాపులు అవ్వచ్చు, లేదంటే పర్మిషన్ లేనటువంటి రూములు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపుల కన్నా ఎక్కువ రూములు పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు చూసుకుంటే 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మద్య షాపులు కానీ, లేదంటే మద్యం ఒక అక్రమ మద్యాన్ని ఆయన ఎక్కడికక్కడ కట్టడి చేసి మరి ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా జరిగింది. ఈరోజు చూసుకుంటే మరి కారుమూరి నాగేశ్వరరావు గారు కుమారులు కారుమూరి సునీల్ గారు, ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ అక్రమ మద్యం సంబంధించి ఒక కేసు అన్నది లింక్ పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం అన్నది చాలా దారుణమైన పరిస్థితి. మరి చూసుకోండి, అదే ఏలూరు జిల్లాకు సంబంధించి, ఆ ఏలూరు నియోజకవర్గంలో సంబంధించి ఒక ఎంపీ డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే అతని మీద కేసు లేదు. మరి ఈరోజు సునీల్ గారి మీద ఏ విధమైన ఆరోపణ లేకపోయినా కానీ ఆయన మీద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో చూస్తుంటే దాడులు, మొన్న విడుదల రజనీ గారిని చూడొచ్చు, అదేవిధంగా మన రమేష్ యాదవ్ గారి మీద కడపలో కూడా దాడి చేయడం జరిగింది. ఇలా చూసుకుంటే పోతే బీసీలని చాలా దారుణంగా బీసీలకి మీకు ప్రత్యేక చట్టం ఇస్తాం అని చెప్పేసి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏది బీసీలకి రక్షణ చట్టం పక్కన పెట్టి బీసీలని ఈరోజు తుంగలో తొక్కేస్తూ బీసీలపై దాడులు చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు చూస్తే మద్యం ఏర్లే పారుతుంది. ప్రతి ఇంటిలో కూడా బెల్ట్ షాపులు పెట్టినట్టు విధంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, దాన్ని ఖండించడం పోయి దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ చేయడానికి ఈరోజు సునీల్ గారిని మీరు అరెస్ట్ చేయడం జరిగింది. చాలా తీవ్రమైనగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి బీసీ అధ్యక్షులుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ రాష్ట్ర వ్యాప్తంగా సునీల్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా మరి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుంది, బీసీలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, బీసీలకి మీరు చేసినటువంటి హామీలు ఏంటి, 50 సంవత్సరాలు బీసీలకి పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మీరు చెప్పినటువంటి ఏ అంశమైనా సరే బీసీల గురించి మాట్లాడింది, కానీ మీ యొక్క సూపర్ 6 పథకంలో ఏదైనా ఒక్కటే అమలు చేసిన దాఖలు ఎక్కడైనా ఉన్నాయంటే ఎక్కడ కూడా లేని పరిస్థితి. మరి తీవ్రంగా ఈ యొక్క సునీల్ గారు అవ్వచ్చు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా మంది బీసీల మీద వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేయడానికి, అరెస్టులు చేయడానికి, వాళ్ళ మీద దాడులు చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చాలా ప్లాన్గా ఉంది. దయచేసి చెప్తున్నాం, ఇది హెచ్చరిస్తున్నాం. ఇంతటితో ఇది ఆఫ్ చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ విభాగం తరఫు నుంచి మేము చాలా ఈ యొక్క ఉధృత చేసి ప్రతి గ్రామానికి కూడా దీని గురించి గట్టిగా తీసుకెళ్ళడం జరుగుతుంది. దయచేసి ఇది గమనించి మరి
బీసీల మీద దాడులు కావచ్చు, బీసీల మీద అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడితో ఆప్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.